సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందువుల పండుగ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి, కుంభమేళా చరిత్ర రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. మరొక పురాణ కథనం ప్రకారం అయితే సాగర మథనం చేసిన సందర్భంలో దేవతలు, రాక్షసుల మధ్య అమృతం కోసం గొడవ పడ్డారు. ఆ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో ఉంది. ఈ అమృతపు చుక్కలు పడిన చోట కుంభం నిర్వహిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. సాగర మథనంలో ఉద్భవించిన ఈ అమృతాన్ని ప్రవహించకుండా చంద్రుడు కాపాడాడు. గురువు ఆ కలశాన్ని దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా సంరక్షించాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించబడ్డాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలోనూ మహాకుంభం నిర్వహిస్తారు. ఈ గ్రహాల కలయిక వేళల్లోనే అమృత పాత్ర భద్రంగా ఉంది. దేవతలు విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు కాబట్టి నదుల నీరు కూడా అమృత లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో చేసే స్నానాన్ని రాజ స్నానంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. ఇక వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాసుల మీదుగా ప్రయాణించటానికి దాదాపు 12 ఏళ్లు పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళాను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభమైంది. ఇలాంటి పవిత్ర కుంభమేళా, అర్ధ కుంభమేళాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవారు ఎవరంటే నాగ సాధువులు. తేజస్సుతో ఉట్టిపడే వీరు ఎవరు? కుంభమేళాల్లోనే ఎందుకు కనిపిస్తారు? ఎందుకు నగ్నంగా ఉంటారు? ఎక్కడుంటారు? కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎందుకు కనిపించరు? హిమాలయాల్లో ఉండే నాగ సాధువులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా ప్రత్యక్షమై పుణ్య స్నానాల తర్వాత ఎక్కడికి మాయమవుతారు? ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం. అది ఆది శంకరాచార్యుల నాటి కాలం. దేశంపైకి అరబ్బులు, పార్సీలు దాడులు చేస్తుండేవారు. దేవాలయాలను ధ్వంసం చేసేవారు. సాధువులను చంపేసేవారు. ఇక్కడి సనాతన ధర్మాన్ని కాలరాసేందుకు ఇలాంటి ఎన్నో శక్తులు ప్రయత్నించాయి. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే శాపాలు, ఆర్తనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతను నాగ సాధువులకు అప్పగించారు ఆది శంకరాచార్యులు. ఆయన ఏర్పరిచిన ఈ నాగ సాధువు వ్యవస్థ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడింది. అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగసాధువులను వేడుకునేవారంటే వీరి బలమేంటో అర్థమవుతుంది. రాజుల పిలుపు అందుకున్న వెంటనే వేల సంఖ్యలో నాగసాధువులు వచ్చి అరబ్బుల సైన్యాన్ని ఊచకోత కోసి తుదముట్టించి మాయమయ్యేవారు.
రుద్రుల రక్తంతో విలయతాండవం ఆడినట్లు ఉంది అని ఆనాటి పండితులు నాగ సాధువులు యుద్ధ నైపుణ్యాన్ని అనేవారంటే వారి పరాక్రమం ఎలాంటిదో అర్థమవుతుంది. అలాంటి నాగ సాధువులకు అలంకారాలు అక్కర్లేదు, జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు. ఆహార్యం ప్రధానం కాదు, నగ్నత్వమే వారి వేషం. ఆహారం ముఖ్యం కాదు, దొరికిందే తింటూ ఉంటే చాలు. రుచితో పని లేదు, శరీరంపై మోహం లేదు, మృత్యువంటే అసలు భయం లేదు. అయితే ఈ నాగ సాధువుల్లో మహిళలు కూడా ఉంటారు. వీరిని మహిళా నాగ సాధువులంటారు. వీరు చాలా అరుదుగా దర్శనమిస్తూ ఉంటారు. చాలా మందికి నాగ సాధువుల గురించి అయితే తెలుసు, కానీ మహిళా నాగ సాధువులు ఉంటారని మాత్రం తెలియదు. అయితే మహిళా నాగ సాధువులు కావటానికి కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. వారు అనేక కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ వీరు బట్టలు వేసుకుంటారు. మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తూ ఉంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఉంటుంటారు. తమ సమయం అంతా భగవంతుడి భక్తి మార్గంలో వెచ్చిస్తూ ఉంటారు. వీరు కూడా కుంభమేళ, మహాకుంభమేళాల్లోనే దర్శనమిస్తూ ఉంటారు. ఆ తర్వాత కనిపించకుండా పోతారు. హిమాలయ సానువుల్లో నివాసం వీరిది. ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మారుమూల పర్వత ప్రాంతాలను ఏరికోరి ఎంచుకొని మరీ తపస్సు కొనసాగిస్తారు. యుద్ధ నైపుణ్యాన్ని సంపాదిస్తారని అంటారు. పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహంలాగా వస్తారు. అడుక్కునే వాళ్ళంటూ తిట్టేవాళ్ళు ఉన్నారు, అవధూతలని అర్పించేవారు ఉన్నారు. ఎవరితోనూ వారికి అవసరం లేదు, వారు ఎవరికి అడ్డం కారు. ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు. ఏమైనా అనుకోండి, పిచ్చి వాళ్ళని నిందించుకోండి, వెర్రిబాగుల వాళ్ళని వెక్కిరించండి, ఒంటి మీద నూలు పోగేన లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి, శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకోండి, హుక్కా పీలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి. వారికి మీ ఊసలు అక్కర్లేదు, వారికి మీ అభిప్రాయాలతో పని లేదు. అసలు వారికి లోకంతోనే పని లేదు. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు. అంతేకాదు, జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి, విడ్డూరంగా కనిపిస్తాయి. త్రిశూలాలు ధరిస్తారు, కత్తులు పట్టుకుంటారు, వాటితో వీరంగం వేస్తారు, వీర నాట్యాలు చేస్తారు, కర్రసాము చేస్తారు, హుక్కా, చిలుం వంటి వాటి ద్వారా పొగాకు, నార్కోటిక్స్ వంటివి పీలుస్తారు. వారికి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచి కాపాడుతుంది. చిలుం, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి. నాగ సాధువులు శివుడిని, అగ్నిని ఆరాధిస్తారు. మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తే వాళ్ళు స్పందించేసరికి చాలా సమయం పడుతుందట. అగ్నిని ఆరాధిస్తే, ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట. ఆ విభూతే నాగ సాధువులకు సర్వస్వం అవుతుంది. విభూతి అంటే ఐశ్వర్యం. నాగ సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం. శరీరం కంటే లోపల ఉండే ఆత్మనే గాఢంగా నమ్ముతారు. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు. మిగతా శరీరంతో వారికి పని లేదు, కాబట్టి దాని గురించి పట్టించుకోరు. ఇంతటి మహిమాన్వితులైన నాగ సాధువులు ఆ ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు. ఓం నమః శివాయ.